హెచ్సియుది చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాం ఇందాక. ఆ భూములు సర్కారువే, వాటిపైన పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే. అక్కడ అభివృద్ధితో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన. 400 ఎకరాల సుదీర్ఘ చర్చలో ప్రభుత్వం స్పష్టీకరణ. మంత్రులు పర్యావరణవేత్తలతో ముఖ్యమంత్రి సమీక్ష. అడవి అనగల అర్హతలన్నీ ఆ భూములకున్నాయి, యథాతథంగా ఉంచాలి. హెచ్సియు పర్యావరణవేత్తలు. యూనివర్సిటీ ఇంచు భూమి కూడా ప్రభుత్వం గుంజుకోలే. కొంతమంది కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టం. భట్టి. బీఆర్ఎస్ హయాంలో ఆ భూములపైన కుట్ర. పొంగులేటి. వర్సిటీ భూములకు టైటిల్ డీడ్ యోచన. శ్రీధర్బాబు. 42% ఆమోదం కోసం. ఇది తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇది గవర్నమెంట్ భూమి అంటారు. మరి గవర్నమెంట్ భూమి అయితే అమ్మొచ్చా? సింపుల్ క్వశ్చన్. గవర్నమెంట్ భూమి అయితే అమ్మొచ్చా? అక్కడ అడవి ఉన్నదా లేదా? ఉన్నది. మరి దాన్ని కొల్లగొట్టొచ్చా? అరే ఈ పక్కనే కూర్చున్నాడు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడగండి. 100 ఎకరాల బిలా దాఖలా భూమిని కబ్జా చేసిరు ఈయన అనుచరులు, ఈయన మనుషులంతా. ఆనాడు దొరలు సీలింగ్లో ప్రభుత్వానికి ఇచ్చిన భూమిలో 12 ఎకరాల భూమి అదే దొరలు ఈయన కమ్మిర్రు. ఈయన బిడ్డ పేరు మీద చేయించుకున్నాడు, ఈయన తమ్ముడి కొడుకు పేరు మీద చేయించుకున్నాడు. కేటీఆర్ బినామీల మీద పేరు మీద భూమి ఉన్నది. అరబిందో లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. అరే ఇంత ఓపెన్ దందా అక్కడ నడుస్తుంది. మరి అక్కడ పెట్టండి కంపెనీలు తీసుకెళ్ళి, డెవలప్మెంట్ అక్కడ చేయండి. దశాబ్దాలు దాదాపు 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములని, లంబాడీలని వాళ్ళని కాదని అక్కడి నుంచి వాళ్ళని కదిలించారు. 3 తాండాలు లేపించారు అక్కడి నుంచి. పెట్టండి, అక్కడ వెళ్ళి పెట్టండి కంపెనీలు, మీకు దమ్ముంటే. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ పెట్టండి. ఈ కంచ గచ్చిబౌలి ఏరియా వాల్యూ ఎంత? 400 ఎకరాలు ఇంటూ 150 కోట్లు వేసుకోండి, 100 కోట్లు వేసుకోండి. ఎంత అవుతుంది? 4000 కోట్లు అవుతుంది. దాన్ని బిజినెస్ కింద మారిస్తే దాదాపు 1,00,000 కోట్ల ఆ పైన అవుతుంది. 1,00,000 కోట్లు 2 లక్షల కోట్ల దాకా పోతుంది. ఇవాళ తెలంగాణలో ఎస్టేట్ భూములను కొల్లగొట్టిరు. టీజీఐఏసీ ద్వారా కొన్ని కంపెనీలు భూములను తీసుకొని దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. అరే ఆ భూమిని రికవరీ చేయండి, ఆ భూమిని వెనక్కి తీసుకోండి. అది ఎందుకు చేతనైతే లేదు మీకు? ఇందులో ఎవరికి ఇప్పుడు బీజేపీకి కూడా కనీస అర్హత లేదు దీని మీద మాట్లాడే అర్హత. బీఆర్ఎస్కి అసలే లేదు. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కట్టబెట్టిండు కదా దొంగలందరికీ. ఇప్పుడు ఈయన పర్యావరణం గురించి ఆయన వన్యప్రాణులు ఆహాకారాలు చేస్తున్నాయని మాట్లాడుతున్నాడు కేటీఆర్. సిగ్గుండాలి కొంచెమన్నా. నియోపోలిస్కి పోదాం. కొండలని గుట్టలని తొలిచేసి మొత్తం మైహోం రామేశ్వరరావుకి, రాజపుష్పకి వీళ్ళందరూ కట్టబెట్టలేను. వేలమేసి ఎకరం 100 కోట్లు వచ్చిందని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. అక్కడ రాక్స్ పోయినాయి, చెట్లు పోయినాయి, ఎన్నో వన్యప్రాణులు ఆగమైపోయినాయి. మరి దాని సంగతి ఏంది? నువ్వు ఇవాళ వచ్చి పర్యావరణం గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ భూమి మీద అన్ని పార్టీలు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాయని అందరికి అనిపించి ఉండొచ్చు. ప్రతిపక్ష పార్టీలు ఇంత భూమి మీద మాట్లాడుతున్నాయని క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు మీకు. కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ బినామీలు కానీ, ఆయా పార్టీలకు ఎలక్షన్ల టైంలో ఫండింగ్ చేసే రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ఏమీ లేవు కాబట్టి అది ప్యూర్లీ గవర్నమెంటు హెచ్సియు మధ్య గొడవ. అది ప్యూర్లీ గవర్నమెంట్ భూమి కాబట్టి, హెచ్సియు భూమి కాబట్టి మాట్లాడుతున్నారు. ఏం దుర్మార్గం ఇది! జనాన్ని ఒక రకంగా చెప్పాలంటే అందరూ కలిసి మోసం చేస్తున్నారు, మాయ చేస్తున్నారు, డ్రామా ఆడుతున్నారు. అండ్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళు కూడా దయచేసి ఈ పార్టీల నాయకుల్ని గెలవకండి. ఉపయోగం లేదు. మధ్యలో ఎత్తేసి అవతల పడతారు, మధ్యలోనే కాంప్రమైజ్ అయిపోతారు. ఈ పార్టీ లీడర్లను నమ్ముకుంటే ఆగమైపోయినట్టు. అందుకే ఏ లీడర్ మాటలు నమ్మకండి, ఏ లీడర్ దగ్గరికి పోకండి. 2వ రోజుకే కేటీఆర్ దగ్గరికి పోయారు. దుర్మార్గం కదా ఇది. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే మీ పోరాటం జరుగుతుందా? హెచ్సియు ఆక్రమణ అడ్డుకోండి, పచ్చని అటవీ భూములు రక్షించండి. కేంద్ర విద్యా పర్యావరణ మంత్రులకు తెలంగాణ బీజేపీ ఎంపీల వినతి. అర్ధరాత్రులు కబ్జాలు దుర్మార్గం. కిషన్ రెడ్డి. సర్కార్ కోర్టు ధిక్కరణ. బండి సంజయ్. అరే వెళ్ళండి అక్కడ కొండకల్ తాండాకి వెళ్ళండి. ఎందుకు పోతలేరు మీరు? మీ పార్టీ ఎందుకు పోతలేదు? మీ పార్టీ? 600 ఎకరాల భూమి, 1 కాదు 2 కాదు, 600 ఎకర్స్.
ఎందుకు పోతలేరు అక్కడికి మీరు? అరబిందో ఉదయ్ కుమార్ రెడ్డి మీకు కావాల్సినోడా? ఆ విక్రమ్ రెడ్డి కావాల్సినోడా? లేకపోతే పొంగులేటి ఏమైనా మిమ్మల్ని కూడా మేనేజ్ చేసిండా? బీఆర్ఎస్ ఎందుకు పోతలేదంటే దానికి ఒక మీనింగ్ ఉన్నది, ఎందుకంటే వాళ్ళే దొంగలు కాబట్టి అక్కడ మొత్తం. అదే బీఆర్ఎస్లో కూడా అప్పుడు వ్యవహారం జరిగినప్పుడు పొంగులేటే ఉన్నాడు బీఆర్ఎస్లో. ఇప్పుడు ఇక్కడ మీకు పర్యావరణం గుర్తొస్తున్నది, ఇక్కడ మీరు సెంట్రల్ యూనివర్సిటీ అంటున్నది, ఇక్కడ మీకు అడవి గుర్తొస్తున్నది. మరి అక్కడ భూములను ఎందుకు మీరు కాపాడలేకపోతున్నారు? ప్రజలను హింసించే పాలన కేటీఆర్. కంచగచ్చిబౌలి భూములపైన హైకోర్టులో పిల్, నేడు విచారణ. విషయం ఏంటంటే ఈ మిగతా వాళ్ళకి బీజేపీ వాళ్ళకో లేకపోతే ఇంకెవరికో ఎంతో కొంత మాట్లాడే కనీస అర్హత ఉందేమో అని కేటీఆర్కి అసలే లేదు. కేటీఆర్కి 0.0001% కూడా అర్హత లేదు భూముల విషయంలో మాట్లాడడానికి. ఈ తెలంగాణని, హైదరాబాద్ని సర్వనాశనం చేసిన దాంట్లో మొట్టమొదటి కల్ప్రిట్ ఎవరైనా ఉన్నారంటే అది కేటీఆర్. నెక్స్ట్ మిగతా వార్తల్లో